వెల్కమ్ బ్యాక్. సాయంత్రం సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ కోసం ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో అప్డేట్స్. టీఆర్ఎస్ పార్టీ ఇవాళ సాయంత్రం నిర్వహించబోతున్న పార్లమెంట్ నియోజకవర్గాల సభకు సంబంధించి నిజాం కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కజ్గిరి ఈ మూడు గ్రేటర్ పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి భారీ బహిరంగ సభను నిజాం కాలేజీలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 లక్షల పైగా జనం వస్తారని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అంతే స్థాయిలో భారీగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో కనపడతా ఉంది. మొత్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలు దిశానిర్దేశాన్ని వినేందుకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు బిగించి పెద్ద ఎత్తున చైర్లు వేసి ప్రశాంతమైన వాతావరణంలో సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మల్కజ్గిరి, అలాగే చేవెళ్ళే, అలాగే సికింద్రాబాద్ ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15,000 పైగా కూడా మంది వస్తారని చెప్పేసి శ్రేణులు అంతా తరలి వస్తారని చెప్పేసి ఇప్పటికీ అంచనా వేసిన పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చైర్లే కాదు, మొత్తం ఈ స్టేడియంలో గ్యాలరీ కూడా ఉంది. దాదాపు 25,000 మంది కూర్చునేందుకు గ్యాలరీ కూడా ఉంది. దానికి ఈ మరికొద్ది సేపట్లో తరలి రానున్న జనానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో కూర్చోవచ్చు. స్టేడియం లోపల కూడా చైర్లు వేశారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక కీలక పాత్ర పోషించబోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. అందుకు తగ్గట్టు 16 స్థానాలు కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ఈ 3 నియోజకవర్గాలపై టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన దృష్టి సారించింది. ముఖ్యంగా చేవెళ్ళ, మల్కజ్గిరి, సికింద్రాబాద్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాళ్ళ భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సభను విజయవంతం చేసి మరింత ముందుకెళ్లాలని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సభను విజయవంతం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దాదాపు 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఎట్లా పాత్ర పోషించబోతున్న టీఆర్ఎస్ పార్టీ 16 మంది ఎంపీలు గెలవడం ద్వారా, అలాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లియర్ అయిన ఫిక్చర్ ఉంది ముఖ్యమంత్రి గారి మధ్యలో. హైదరాబాద్ని ఒక వరల్డ్ క్లాస్ స్థాయి సిటీ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టు ఆ పార్టీ ఎంపీలు గెలిస్తే రేపు హైదరాబాద్లో ఏమేమి చేయబోతున్నారు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, మెట్రో ఎక్స్టెన్షన్ లాంటివి అనేవి కూడా ఈ సభలో ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసే అవకాశం కనపడుతుంది. సభ ప్రధాన వేదికకు రైట్ సైడ్లో ధూమ్ధామ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పిల్లలు, అలాగే యువకులు తరలిన నేపథ్యంలో, పెద్ద ఎత్తున యువత, మహిళలు తరలిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అలాగే వాటర్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ నుంచి కూడా మద్దతు తెలుపుతూ ఆదినారాయణ గారు వచ్చారు. ఎట్లా విజయవంతం అవుతుందని మీరు భావిస్తూ ఉన్నారు ఈ సభ? మామూలుగా మనం గతంలో సారు కారు కేసీఆర్ అనే దాంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాం. ఆ విజయ డుమ్మి ఎట్లా మోగించామో ఇవాళ యావత్ భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణలో ఈ 16 సీట్లు గెలుస్తాను అన్న ధైర్యంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గిఫ్ట్గా ఇస్తారన్న పరిస్థితి ఇవాళ ఉంది. తెలంగాణ ప్రజానికి 16 కేసీఆర్ గారు సార్కి ఇస్తారు. సారు కారు 16 అనే నినాదంతో ఈ సభ సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెటిలర్స్, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ అందరికీ నేను చెప్తున్నాను. గతంలో మనం కొన్ని నియోజకవర్గ పాంప్లెట్గా చేసి టీఆర్ఎస్ పార్టీకి పట్టణం కట్టాం. ఈసారి కూడా అదే రకంగా మనకి కొన్ని నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు టైంమేట్ చేస్తాం. ఈసారి కూడా కేసీఆర్ గారికి పట్టణం కట్టి ఎంపీ సీట్లు చేసి 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందేదానికి మనం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజానికాన్ని అన్ని వర్గాల మద్దతు టీఆర్ఎస్ పార్టీకి ఉండబోతా ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువ ఉంటారు, కొంత ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. రేపు రాబోయే రోజుల్లో ఎంపీ క్యాండిడేట్ను టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించడం ద్వారా పూర్తిగా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధికి పెద్దపీటగా అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాలు టీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తాయని చెప్పేసి విజయవాడ నుంచి వచ్చిన ఆదినారాయణ చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు ఎండ ప్రభావం
అయితే చాలా ఉండడంతో 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి స్టేడియం చుట్టూ ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ కావచ్చు, పబ్లిక్ గార్డెన్ కావచ్చు, అలాగే నిజాం కాలేజ్ గ్రౌండ్, ఈ చోట్ల పార్కింగ్ సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అట్లాగే సికింద్రాబాద్ మల్కజ్గిరి నుంచి తరలి వచ్చే వరకు ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న స్టేడియంలో కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4 గంటల నుంచి దాదాపు రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవర్ట్ కూడా ఉంటుంది. ఈ ఎల్బీ స్టేడియం సరౌండింగ్స్ ప్రాంతాల్లో గమనించాలా, ఈ ప్రాంతాల గుండా వెళ్ళేవారు ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసి ఉంటుంది. కాబట్టి ఇటుపక్క వచ్చే వాళ్ళు ఈ పరిధిలోకి రాకుండా మిగతా చోట్ల గుండా వెళ్ళాలని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కూడా సూచించడం జరిగింది. మొత్తం మీద అయితే ఏర్పాట్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేశారు. పెద్ద ఎత్తున కూడా జనం ఈ సభకు హాజరు అవుతారని చెప్పేసి టీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది ఇక్కడ సభకు సంబంధించిన తాజా అప్డేట్.